అందరికీ నమస్కారం. 2026లో సంక్రాంతి నుండి వీరి దశ తిరగబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. 2026 జనవరి మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు అన్ని రాసుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. శుక్రుడు విలాసాలకు సంపదలకు అధిపతి. అటువంటి శుక్రుడు సూర్యుడితో కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. శుక్రాదిత్య రాజయోగం జనవరి 14న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక జనవరి 14న అప్పటికే మకర రాశిలో ఉన్నటువంటి సూర్యుడితో కలిసి సూర్యుడు శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనే చెప్పాలి. అందులో మొదటి రాశి వృషభ రాశి. శుక్రాదిత్య రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వృషభ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారు కెరియర్లోనూ బిజినెస్లోనూ బాగా రాణిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. పెళ్లి కాని వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి విజయాలు వరిస్తాయి. ఇక రెండవ రాశి మకర రాశి. శుక్రాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు అనేక విధాలుగా లాభాలనైతే పొందుతారు. ఈ సమయంలో వీరి కెరియర్ బాగుంటుంది. బిజినెస్ పరంగా కూడా వీరికి లబ్ధి అనేది చేకూరుతుంది. మకర రాశి వారు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి ధనలాభం కలుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. వారు జీవిత భాగస్వామిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటిని కూడా వీరు పూర్తి చేస్తారు. తులారాశి. శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశము ఉంది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. తులారాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఈ యోగం తులారాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పాలి.